డైలీ టేస్ట్ ది డైలీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కస్టోడియల్ విచారణలో ఉన్న ప్రభాకర్ రావును విచారించేందుకు సిపి సజ్జనార్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ముందుగా ఛార్జ్ షీట్ వేసి తర్వాత కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులను ఏసీపీ, డీసీపీ, జాయింట్ సిపి స్థాయి అధికారులే విచారించారు. కమిషనర్ స్థాయిలో ఉన్న సజ్జనార్ నిందితుడిని విచారించేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొత్త సిట్ ఏర్పాటు తర్వాత నిన్న ICCC భవనంలో సిపి సజ్జనా నేతృత్వంలో 9 మందితో కూడినటువంటి బృందం నిన్న ఏర్పాటయ్యి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఈ ఛార్జ్ షీట్ లో ఇప్పటి వరకు పాత సిట్ అధికారులు ఎవరెవరిని రాజకీయ నాయకులని, పోలీసులని, ప్రత్యక్ష సాక్షులను విచారించారు. సేమ్ మళ్ళీ వాళ్ళని ఈ 9 మంది సిట్ బృందం విచారణ చేపట్టాలి. వారి ఐపీఎస్ లైనా సరే లేదా మిగతా పోలీస్ అధికారులైనా సరే, పొలిటీషియన్స్ ఉన్నత హోదాలో ఉన్నా సరే, నార్మల్ పర్సన్స్ అయినా మళ్ళీ అందరినీ విచారించాల్సిందే అంటూ కూడా సిట్ నిన్న కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు డీసీపీ స్థాయి అధికారి మాత్రమే ప్రభాకర్ రావుని విచారించగా, గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ తరచుగా ప్రభాకర్ రావుని విచారించి కీలక వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఐపీఎస్ అధికారులని కొంతమంది ఈ సిట్ లో సభ్యులుగా తీసుకొని ఆ సిట్ సభ్యులందరూ కూడా ప్రభాకర్ రావుని ఈ రోజు నుంచి ఈ ప్రభాకర్ రావుతో ఇంతమంది క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి విడివిడిగా వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసి వారి నుంచి వివరాలు సేకరించి ఇవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మొదటిసారి సిపి హోదాలో ఉన్నటువంటి ఆఫీసర్ ప్రభాకర్ రావుని విచారించడం ఇది మొదటిసారి. ఇప్పటికైనా ప్రభాకర్ రావు నోరు మెదుపుతారా లేదా, వాస్తవాలను ఒప్పుకుంటాడా లేదా, గతంలో పోలీస్ అధికారుల పేర్లను వెల్లడించారే తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లని వెల్లడించలేదు. పలానా సందర్భంలో పోలీసులు అడిగినటువంటి సమాధానాలకు కొంతమంది బీఆర్ఎస్ నాయకుల పేర్లను వెల్లడించారు. కానీ ముఖ్య నాయకుల యొక్క పేర్లు వెల్లడించకపోవడంతో ఈ కేసు ప్రభాకర్ రావు తోటి ఆగిపోతుంది. కాబట్టి ఈ 9 మంది సిట్ బృందం ఇతని కస్టోడియల్ విచారణ ముగిసే లోపే ప్రభాకర్ రావుని వెనక నుంచి ఆడించినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరు, ఏ ఉద్దేశంతో ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇచ్చి ఈ సమాచారాన్ని సేకరించారు, ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, వ్యాపారవేత్తలని టార్గెట్ చేయడం, రాజకీయ నాయకులని ఆర్థికంగా దెబ్బకొట్టడం, కొంత సినీ సెలబ్రిటీలకు వ్యక్తిగతంగా ఇంట్లో బెడ్రూమ్ లో మాట్లాడుకున్నటువంటి వివరాలన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇని వాళ్ళందరి కుటుంబాల్లో చిచ్చు పెట్టినటువంటి కారకులయ్యారు. ఇలాంటి వారిని అస్సలు ఊరుకునేదే లేదు అంటూ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సిట్ ని ఏర్పాటు చేసి ఈ కొత్త సిట్ ఆల్రెడీ విచారణ ప్రారంభించింది. కాబట్టి ఈ రోజా లేదా రేపా ప్రభాకర్ రావుని నేరుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విచారణ చేపట్టి ఈ వివరాలన్నీ కూడా వెనక్కి తీసేటువంటి అవకాశం ఉంది. సునీత, అయితే రవితేజ, ఇప్పుడు సజ్జనార్ రంగంలోకి దిగారు కాబట్టి కొత్తగా ఈ అంశంలో ఇంకా ఎవరైనా పేర్లు లిస్ట్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అప్పటిని ప్రభాకర్ రావు విచారించినప్పుడే మాజీ డీజీపీ పేరుని వెల్లడించడము, కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకుల పేర్లను కూడా వెల్లడించారు. కానీ ఏ ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇచ్చారు, దానికి మీరు చేసినటువంటి ఆపరేషన్ ఏంది అంటూ ఈ వివరాలు పోలీసులకు అందజేయలేదు. కాబట్టి సీన్ టు సీన్ అసలు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరిని టార్గెట్ గా చేసింది, ఎందుకు అక్కడక్కడ ఒకే వర్గానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్లను పెట్టి ఈ ఆపరేషన్ చేపట్టారు, అఫీషియల్ గా పోలీస్ రైడ్ అని చెప్పి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులని అధికారికంగా చూపించకుండా వీళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారని ఒక ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది వ్యాపారవేత్తల్ని బీఆర్ఎస్ పేరు చెప్పి బెదిరించి కోట్లాది రూపాయలుగా వసూలు చేశారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ కంప్లీట్ ఆపరేషన్స్ లో వెనక ఉన్నటువంటి ఆ బడా లీడర్ ఎవరు, ఎంత మేరకు వీళ్ళు బీఆర్ఎస్ ఫండ్స్ అన్ని కూడా వసూలు చేశారు, దీంట్లో ఎవరెవరిది కీలక పాత్ర, పోలీస్ పవర్స్ ని మిస్యూజ్ చేశారని ఒక ఆరోపణల పైన సజ్జనార్ నేరుగా ప్రభాకర్ రావుని విచారించి ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
అయితే ఇప్పుడు మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కేసుకి సంబంధించి ఏమైనా అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే గతంలో కూడా వీటి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి కమెంట్స్ చేశారు. కాబట్టి ఆ రకంగా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన సోదరులు టీపీసీసీ ప్రెసిడెంట్ గా అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వీరికి ఢిల్లీ నుంచి ఎవరెవరు టచ్ లో ఉన్నారో వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ముడుపులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఎవరెవరు పార్టీకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తా ఉన్నారు, వీరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఆ సోర్స్ అంతా కూడా కట్ చేసి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రభాకర్ రావు టీం అంటూ కూడా గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని గుర్తించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ప్రమాద స్థాయికి చేరింది. హద్దు అదుపు లేకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. కాబట్టి ఎవరెవరు ఈ ఆపరేషన్స్ లో పాల్గొన్నారో ఏ ఒక్క పోలీస్ అధికారిని వదలకుండా స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేసి వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పైన దృష్టి పెట్టి సిట్ ఫామ్ చేసి దాని ద్వారా విచారణ చేపట్టారు. మళ్ళీ నూతన సిట్ ని ఏర్పాటు చేసి దాంట్లో ఐపీఎస్ అధికారులని, అనుభవం ఉన్నటువంటి అధికారులను చేర్చి మొత్తం 9 మంది ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. నిన్న ఒక పక్క కేసీఆర్ బీఆర్ఎస్ సమావేశం సాగుతా ఉంది, మరో పక్క ఐట్రిబుల్సీ భవనంలో సిట్ యొక్క సమావేశం సాగింది. ఎలాగైనా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావు ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెప్పించి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ఏ ఉద్దేశంతో ఇదంతా బీఆర్ఎస్ చేసింది అనే దానిపైనే ఇప్పుడు ఈ కొత్త సిట్ ఫోకస్ పెట్టి సజ్జనార్ నేరుగా ప్రభాకర్ నుంచి ఆ సమాచారాన్ని రాబట్టి ప్రభాకర్ రావు పేరు వెల్లడించినటువంటి వెంటనే ఆ రాజకీయ నాయకులను కూడా పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.